ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ మీ అభిప్రాయ ప్రకారం? మా అభిప్రాయమా, మేము కాంగ్రెస్ అనుకుంటున్నాం. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్. అవునా? ఏ విధంగా? ఏదంటే అందరికి మంచిగా చేస్తున్నారు కాబట్టి ఇదంతా అభివృద్ధి మంచిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా మంచి పనులు చేస్తుంది. దాని విషయంలో నవీన్ యాదవ్ గెలుస్తాడు. మేము కూడా కాంగ్రెస్లో పనిచేస్తున్నాం. మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఏ విధంగా చేశారంటే డెవలప్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి? కనిపిస్తుందా మొత్తం టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం అభివృద్ధి చేసింది? అభివృద్ధి చేస్తే పబ్లిక్ అంతా కాంగ్రెస్ ఎందుకు పోతారు? టీఆర్ఎస్కే ఉంటారు కదా. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవడం చేసింది కాంగ్రెస్ వాళ్ళ గురించి. అందుకే 14 తారీఖు తెలుస్తుంది. 14 తారీఖు తెలుస్తుంది ఏ విషయం అనేది. ఆయన అభివృద్ధి చేసింది, ఎవరికి ఏం చేసింది ఆ రోజు తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఆ పనులు చూసి పబ్లిక్ తిరగబడి ఓటేస్తున్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లలో బై ఎలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నవీన్ యాదవ్ గెలుచులు పక్క 70% గెలుస్తాయండి. ఏ విధంగా అంటారు? ఏ విధంగా వాళ్ళు వ్యక్తిగతంగా బాగుంటారు. వాళ్ళు లోకల్గా అందరికీ చిన్నందరికి తెలిసిన 40 నుంచి మాకు అందరికీ తెలిసి ఏరియాలో ఏదైనా సాయం చేయడానికి పెద్ద మధ్యాహ్నం 19 పెళ్లిళ్ళు కానీ సావు కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి వచ్చి నవీన్ యాదవ్ వచ్చి సాయం చేసేవాడు అనమాట. వ్యక్తిగతంగా మేము పార్టీ ఏం చెప్తలేము కానీ మేము కాంగ్రెస్ పార్టీ కానీ పిలిపి ఆయన చాలా వ్యక్తిగతంగా అన్ని పార్టీ సపోర్ట్ చేస్తారు. చాలా మంచివాడు వ్యక్తిగతంగా. ఆయనకి అందరికీ ఏమో మీరు చూడండి, ఏ బీదవానుకున్న సాయం చేసే వ్యక్తి వాళ్ళ కుటుంబం తప్ప వాళ్ళు మంచివాడు. అందుకే ఆయన గెలుస్తారు అని చెప్పి మాకు నమ్మకం. ఇప్పుడు అదే పని చేస్తున్నాం. మరి జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందండి? నేను కూడా పనిచేసిన ఒక 5 సంవత్సరాలు అయినాయంట ఈ టీఆర్ఎస్ పనిచేసిన. ఆయన పనిచేసిన నాయకుడు కాదు. ఆయన ఏ మంచి కార్యకర్త ఉంటే పోలీసులో పెట్టడము, వాళ్ళు జైల్లో పెట్టడం, కేసు బుక్ చేయడము, పనిచేయమంటే బెదిరియడము అసలు నాయకుడు తప్ప. కానీ ఆయన పనిచేసిన గోపీనాథ్ కాదు. ఆయన బెదిరించి రాజకీయం చేత్తోని ఆఫీసర్ని పోలీసులను పెట్టుకొని ఆయన అందరూ బెదిరించారు పని చేయకుండా అట్లా వాడుకుని తప్ప ఆయన పనిచేసిన నాయకుడు కాదు. పనులు చేయలేదు కూడా. నేనే మా బస్తీలో బ్రహ్మశంకర నేనే చేస్తానని చెప్పి పిలిపిస్తే మేము ఏమైంది ఎమ్మెల్యే గారు అంటే నన్ను ఇసుక పోలీస్ స్టేషన్లో పెట్టి 24 గంటల పోలీస్ స్టేషన్లు ఉన్నాయని. అట్లా నాయకుడు ఆయన పనిచేసిన నాయకుడు కాదు. అందుకని అభివృద్ధి ఏం చేయలేదు. ఆయన ఒక రాజకీయం చేసుకుంటూ నడిపింది తప్ప మంచి నాయకుడు కాదు. మేము తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డాము. కానీ మాగంటి గోపీనాథ్ టీడీపీలో గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత సొంత కార్యకర్తల మీద కూడా ఎన్నో కేసులు పెట్టించి ఎంతో హింసించిండు ఆయన. ఇప్పుడు సింపతి అని అన్నాడుతారు టీఆర్ఎస్. కానీ టీఆర్ఎస్ గెలుస్తారనేది కల్లా. విషయం ఏమిటంటే పార్టీలకు అతీతంగా నవీన్ యాదవ్కే ప్రతి ఒక్కరు కూడా బీజేపీ కార్యకర్తలు కానీ ఇక్కడ లోకల్ పబ్లిక్ కానీ నవీన్ యాదవ్ని గెలిపించాలని పక్క కంకణం కట్టుకుని ఉన్నారు. దీనిలో ఎలాంటి డౌట్స్ లేవు. కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని ఇంత హింస పెట్టిన తర్వాత ఇదే లోకల్ కార్పొరేటర్లను కూడా పార్టీలు మారడానికి కారణం ఎవరు? గోపీనాథే కదా. మరి గోపీనాథ్ మీద సింపతి ఎట్లా ఉంటుందో చెప్పండి. టీఆర్ఎస్ని తీసుకెళ్లి బీఆర్ఎస్లో కలిపేసారు. ఉద్యమంకి పేరు లేకుండా చేశారు కేసీఆర్, కేటీఆర్. అలాంటి వాళ్ళకి మేము ఎట్లా పనిచేస్తామని అందుకే మేము నవీన్ యాదవ్ని గెలిపిద్దామని నిర్ణయించుకున్నాం. అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి మరి 11వ తారీఖు. మరి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా, కాంగ్రెస్ అంటారా? ఎక్కువ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ ఏ విధంగా అంటారు? ఆయనకి ఎక్కువ సపోర్ట్ ఉంది కాబట్టి. అంటే అన్ని మంచి పనులు చేస్తున్నారు. మనకి అనుకూలంగా అన్ని ఆయన చెప్పిన ప్రకారంగానే ఏది హామీ ఇస్తున్నారు అది నెరవేరుస్తున్నారు కాబట్టి. రోడ్లు అన్నారు, రోడ్లు కూడా చేస్తున్నారు. రేషన్ కార్డులు రిలీజ్ అయినాయి. బస్సులు ఫ్రీ అన్నారు, అది అయ్యింది. ఇంకా ఉండే కొంది ఆయన గెలిస్తే ఇంకా ఏదన్నా చేసే అవకాశం ఉంది. మంచిగా ఉందంట. ఇప్పటి వరకు అయితే బానే ఉంది. గతంలో మాగంటి గోపీనాథ్ గారు కూడా మంచి అభివృద్ధి చేశారు. ఇక్కడ చేశారా అంటే కొన్ని చేశారు, కొన్ని వదిలేశారు. అలా ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువ శాతం నవీన్ అన్నే గెలుస్తారని మా నమ్మకం. ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్ లో జూబ్లీహిల్స్ చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంటే? ఇక్కడైతే పబ్లిక్ ఒపీనియన్ దాన్ని బట్టి చూస్తే స్లో పాయిజన్ లాగా టీఆర్ఎస్ చాలా భారీ మెజార్టీతో గెలుస్తుందని అనిపిస్తుంది. బీఆర్ఎస్ భారీ మెజార్టీ గెలుస్తుందని అనిపిస్తుంది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే అప్పట్లో కేసీఆర్ గారు, మాగంటి గోపీనాథ్ గారు అభివృద్ధి చాలా చేశారు. పైకి వెళ్ళి ఇప్పుడున్న ప్రభుత్వము 6 గ్యారెంటీలని 420 హామీలని మోసపూరితమైన మాటలు చెప్పినందుకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కేవలము భయపడి లోకల్ క్యాడర్ వాళ్ళ వెంట ఎక్కువ తిరుగుతున్నమాట వాస్తవం కాంగ్రెస్ వాళ్ళ వెంట. కానీ స్లోగా అండర్ గ్రౌండ్లో మాత్రం టీఆర్ఎస్ చాలా
చాలా పాతుకుపోయింది. ఖచ్చితంగా అయితే బీఆర్ఎస్ సునీతమ్మ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజల నాడి అన్నమాట. ప్రజలు అంటుంటే వింటున్నాం. ఏ పార్టీ గెలిచే కన్నా ప్రజలు గెలవాలనేది అన్నింటికన్నా ముఖ్యం. కానీ చిన్న చిన్న ప్రలోభాలకు కానీ ఏమాత్రం అవగాహన లేకుండా కానీ ఓటు వినియోగించుకుంటే మాత్రం అరాచకం చేసే పార్టీలు ఎప్పుడు గెలుస్తూనే ఉంటాయి, ప్రజలు మాత్రం ఓడిపోతూనే ఉంటారు. గత 10 ఏళ్లలో ఉన్న అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ఏర్పడక ముందున్న రాజకీయాలు వేరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలు వేరు. ఒక్కసారి తెలంగాణ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. అందులో కూడా 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూసి అంతకుముందు లేదు. కాంగ్రెస్ పోల్చడానికి ఇలాంటిది లేదు. 10 ఏళ్ల వరకు కేసీఆర్తో పోలికే లేదు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఒక వేరే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అనేది 2 ఏళ్లలో అధికారం వచ్చింది. ఇప్పుడు పోల్చడానికి ఒక అవకాశం ఉంది ప్రజల ముందు. ఆ పోల్చి చూడడంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందనేది ప్రజలకు ఒక అవగాహనతో ఓటేస్తే సరైన పార్టీని ఎన్నుకుంటారు, సరైన అభ్యర్థిని కూడా ఎన్నుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఆ ప్రజల విఘ్నత అనేది పనిచేయాలి ఈ ఎలక్షన్లను నేను ఒక సామాన్య పౌరునిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? చేయకూడదే. నవీన్ యాదవ్ గారా? ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఆయన దిక్కు మంచిగా ఉన్నారు కాబట్టి, పద్ధతి బాగుంది కాబట్టి ఉంటాడు, వెళ్తాడు. మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు డెవలప్మెంట్ చేశారా, అభివృద్ధి? చేయాలి. ఇప్పుడు చేయకుండా గెలుస్తా అంటారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ప్లీజ్ బై ఎలక్షన్ లో కేసీఆర్ సాబ్ సునీతమ్మ గెలిచే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ అంతా డెవలప్మెంట్ ఎవరు చేయలే. కేసీఆర్ కు కాంగ్రెస్ వాళ్ళు ఇది చేసిండు కానీ ఇప్పటిదాకా ఏం ఇది లేదు. కాంగ్రెస్ వాళ్ళు అది పీకలేదు, ఏం చేయలేదు. 2 సంవత్సరాల సర్పంచ్లకు ట్రాక్టర్ ఇచ్చిండు. ఎవరు? మన కేసీఆర్ సాబ్ ట్రాక్టర్ ఇచ్చిండు ప్రతి పల్లెటూర్లలో. కానీ రేవంత్ రెడ్డి ఆ ట్రాక్టర్లకు డీజిల్ పోయేందుకు పైసలు లేవు. అసంటి పరిస్థితి ఉన్నదైతే ఆలోచించండి, పబ్లిక్స్గా ఆలోచించి ఓటేయాలా. ఎందుకంటే కేసీఆర్ అంతా లీడర్, పవర్ఫుల్ లీడర్, ఎవ్వరు లేరు. వీడు పోయి ఢిల్లీలో పోయి మోదీ కాలు మొక్కుతున్నాడు పోలు రేవంత్ రెడ్డి. అయితే కేసీఆర్ ఒక్కసారి సుగా ఢిల్లీకి పోలేరు. ఎందుకు? మన కాలం మీద మన తెలంగాణ మనకు బలం అనుకుంటా ప్రతి మహిళకు పెన్షన్లు ఇచ్చిండు. మళ్ళా ఇది మన హౌజెస్ ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్. అయితే అసంటి లీడర్ అయితే పవర్ఫుల్ లీడర్ ఎక్కడ చూడలే. కేటీఆర్ గారి ప్రభుత్వమే రావాలా. మన మాగంటి సునీతమ్మ ఒక 50,000 మెజారిటీ తోటి గెలుస్తుందని మేము నమ్ముతున్నాం. మరి ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి సార్? జూబ్లీహిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మొత్తానికైతే మాగంటి సునీతమ్మనే. కేసీఆర్ చేసిన పథకాల గురించి కానీ అభివృద్ధి పెద్ద మొత్తంలో మాగంటి సునీతమ్మకి మాది మొత్తం సపోర్ట్ ఉంటుందండి. నవీన్ యాదవ్ గారికి ఎలా ఉందంటారు? నవీన్ యాదవ్ 3వ స్థానం అండి. అది 3వ స్థానం. ఏదో గుండా అత్యధికం చేస్తుంది కానీ అంత లేదు నవీన్ యాదవ్, అంత లేదు. మరి బీఆర్ఎస్ వస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారా? బీఆర్ఎస్ అభివృద్ధిగా ఇప్పుడు గవర్నమెంట్ లేదు. బీఆర్ఎస్ వస్తే రేవంత్ రెడ్డికి గుణపాఠం వస్తుంది అని చెప్పేసి మేము ఇది చేస్తున్నాం. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో జరగబోయే బై ఎలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నాకైతే నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలిచి. ఏ విధంగా అంటారు సార్? సిచ్యువేషన్ బట్టి, సరాన్ని బట్టి. కానీ టీఆర్ఎస్తో గెలవాలి లెక్క ప్రకారం. ఊపు చూస్తుంటే కాంగ్రెస్ బాగుంది అని నా ఒపీనియన్. మరి ఇక్కడ అభివృద్ధి చూసుకుంటే మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు అభివృద్ధి చేశారా? చేశారు. కాబట్టి బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? పేరు ఆయన పేరు టీఆర్ఎస్ వస్తుంది. మాగంటి గోపీనాథ్ వస్తాడు. ఏ విధంగా అంటారు సార్? వాళ్ళ ఆయన పనులు బాగా చేసిండు, అభివృద్ధి బాగా చేసిండు. మంచిగా ప్రజల్లో మంచి పేరుంది. మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి మేరకు మళ్ళీ మాగంటి సునీత గారికి గెలిచే అవకాశం ఉంది. మరి చూసుకుంటే నవీన్ యాదవ్ గారి వరకు ఎలా ఉంది సార్ ఇక్కడ డెవలప్మెంట్? కానీ ఆయన రౌడీ షీటర్ అని కొంత భయపడుతున్నారు జనాలు. ఓటు వేయరు తక్కువ. అదే మెయిన్ ప్రభుత్వం బాగలేదు కదా, ఇప్పుడు ఏం పనులు అవుతలేవు కదా, దాని గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? టీఆర్ఎస్ గెలుస్తుంది.
బీఆర్ఎస్ గెలుస్తుంది. మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ మాగంటి సునీత గారు ఏ విధంగా అంటారు సార్? ఏ విధంగా అంటే ఇప్పుడు మాయమాటలు చెప్పి గెలిచిండు ఎవరు? కేసీఆర్. రేవంత్ రెడ్డి గెలిచి ఏం చేసిండంటే మేము రైతు బంధు 5,000 ఇస్తుంది, మేము 10,000 ఇస్తామని చెప్పిండు. ఇంకోటి ఏది ఇది 2,500 మహిళలకు ఇస్తామని చెప్పిండు, స్కూటీ ఇస్తామని చెప్పిండు, ఏమేమో చెప్పిండు. మాయమాటలు చెప్పి గెలిచిండు ఆయన. అందుకోసం బీఆర్ఎస్ తెచ్చుకుంటే బీఆర్ఎస్ డెవలప్మెంట్ మొత్తం బీఆర్ఎస్ ఉంది. ఇది చేసింది ఏం లేదు. ఉన్నదా ఉంచుకున్నదా ఏం లేదు. ఇది ఏమి ఇప్పుడు వ్యవసాయాలకు ఏమి ఇస్తారు? 2 రైతు బంధువులు బాకీ ఉన్నాం మాకు. 2 రైతు బంధువులు ఇవ్వాలి. ఒకటి బోనస్ ఇస్తాడు, ఒక పార్టీ ఇచ్చిండు. దాని తర్వాత ఎండాకాలం బోనస్ కూడా కొట్టిండు. మళ్ళీ ఇప్పుడు మేము బోనస్ ఇస్తాం, మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటే వచ్చిండు. మళ్ళీ తీసుకొని పోయి ఇంకా వాళ్ళు ఇంట్లో వండుకొని ఇంకా మంచిగా మీ పని మీరు చేసుకుని మా పని మీరు చేసుకున్నారని అంటారు అంతే. ఏడికైనా కూడా ఇప్పుడు కేసీఆర్ పెట్టింది పథకం రైతు బంధు, రైతు ఇది ఏది మన బీమా పెట్టింది ఆయన్ని. ఎవరన్నా అడిగినరా ఇప్పుడు పెన్షన్లు ఇవ్వమాటని? బీడీ కార్మికులు ఎవరు అడగలే. ఇదేం చెప్పి నువ్వు తులం బంగారం ఇస్తాము, తులం బంగారం ఇస్తాం, 2,500 ఇస్తాం, అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటని పార్టీ ఫామ్ చేసిండ్రు, గెలిచిండ్రు, మంచిగా ఎత్తిపోయినా అనుకుంటారు వాళ్ళు అంతే. ఇప్పుడు వచ్చిండు మాట ఇంక దానిలో వాళ్ళు చేసేది ఏం లేదు. మాయమాటలు చెప్పి గెలిచి రైట్ పోతారు అయిపోయింది అంతే. ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్ లో ఇక్కడ జూబ్లీహిల్స్ ఎవరికి గెలిచే అవకాశం ఉంది అంటారు సార్? నవీన్ అనుకుంటున్నారు. ఏ విధంగా? ఇది కాంగ్రెస్ ఇప్పుడు ఈ బస్సు అంతా బాగా చేస్తాడని చెప్పి అందరు అనుకుంటున్నారు, వస్తుంది అనుకుంటున్నారు. అంతే కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు చూసుకుంటే మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉంది? వాళ్ళు చేశాడు కాదంటలా, కానీ ఇప్పుడు ఆయనకి వేసేటట్టు కనపడలే జనం. ఇప్పుడు ఈ నవీన్ యాదవ్కి సపోర్ట్ చేసేటట్టున్నారు జనం. ఇప్పుడైతే కనపడతలే సపోర్ట్. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు మీ అభిప్రాయ ప్రకారం? జూబ్లీహిల్స్ అయితే నెక్ టు నెక్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్యలో ఫైట్ ఉంది. ఇంకా బీజేపీ అయితే కొంచెం చెప్పలేము. టకాఫర్ అయితే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంది. నవీన్ అన్న గెలిస్తే ఒక 5 నుంచి 10,000 మధ్యలో ఓట్లతో గెలుస్తాడు నా అభిప్రాయం. ఎందుకంటే స్థానికంగా ఉండే వ్యక్తి, స్థానికంగా పిలిస్తే పలికే వ్యక్తి, ఏ సమస్యనో వచ్చేస్తాడు. ఏదైనా సమస్య మీద మేము పోతే కూడా సాల్వ్ అయిపోతుంది. నేనే కాదు, ఈ లోకల్లో ఉన్న వాళ్ళు అంతా. ఇక కొంతమంది అభిమానిస్తారు, కొంతమంది వ్యతిరేకిస్తారు. ఒక మనిషి అందరికి నచ్చాలని ఏం లేదు. ఓ తల్లి కడుపులో 5 మంది ఒకేలా ఉంటారు కదా, ఒక్కో రకంగా ఉంటాడు. ఓకే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి. కాకపోతే ఆయన హెల్పింగ్ నేచర్ ఎక్కువ, వాళ్ళు కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చేశారు అభివృద్ధి ఏ విధంగా ఉందంటే? అన్న ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు ఉన్నాడు కన్నా, అంతకుముందు టీడీపీలో ఉండే, తర్వాత బీఆర్ఎస్ 2 సార్లు గెలిచిండు. 3 సార్లు ఆయన ఉన్నప్పుడు మీరే చూడండి. ఇక నేను చెప్పాల్సిన పనే లేదు. నియోజకవర్గం మొత్తం చూడండి, ఆయన చేసింది ఏంది, ఆయన చెయ్యింది ఏంది, కేసీఆర్ చేసింది ఏంది, కేసీఆర్ చెయ్యింది ఏంది. ఓకే అన్న, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎంతో గొప్ప చేసినట్టుండు. ఓకే, ఈయన ఖాతాలో ఎందుకు పోతుంది? అది కేసీఆర్ ఖాతాలో పోతుంది. అంతే కదన్న. ఇప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది, రేపు నవీన్ అన్న గెలిపించాను. రేవంత్ అన్న బరాబర్ ఆయన కొట్లాడి చేయించుకుంటాడు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ కొట్లాడే దమ్ముంది ఆయనకి, బరాబర్ మొత్తం చేయించుకుంటాడు ఆయన. ఆ సత్తా ఆయనకు ఉంది, వేరే వాళ్ళకి లేదన్న. వానలు పడ్డప్పుడు వరదలు వచ్చి 10,000 ఇస్తామన్నారు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. రోడ్లు ఊడవరు సరిగా. ఏ పని కూడా మాకు కాంగ్రెస్ ఈ తెలంగాణ దేశంతోనే ఏం కాలేదు. మాకు కాంగ్రెస్తోనే కొంచెం అప్పుడు జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు అయింది. జనార్దన్ రెడ్డి వేయిందో అంటే మళ్ళీ అట్నే అయింది. ఇప్పుడు జనార్దన్ రెడ్డి వాళ్ళని ఈయన గెలవాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ కూడా ఈసారి కూడా కాంగ్రెస్ గెలిస్తే మంచి అభివృద్ధి గెలవాలని కోరుకుంటున్నాం. గెలిస్తే మాకు అన్ని పనులు అవుతాయని కోరుకుంటున్నాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా, బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ అంటారు? బీఆర్ఎస్ అనుకుంటున్నాం. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత. మాకైతే చాలా డెవలప్ అయిందండి. ఇప్పుడు అంటే ఎవరికి వేస్తారో చెప్పలేము కాబట్టి మాకైతే ఇక్కడ నుంచి అసలు రోడ్ లేకుండే, ఇప్పుడు రోడ్డు బాగా అయింది. గోపీనాథ్ గారే చేశారు, ఆయన సార్ గారు. మళ్ళీ ఇంక వెనకాల గ్రౌండ్ అయితే అసలు ఎట్లుండే అంటే మొత్తం చెత్త కుప్ప. అది మాత్రం నీట్గా అయిపోయింది. అది మించుమించు 2 ఎకరాలు ఏమో ఉంటుంది అనుకుంటా. అది మొత్తం నీట్గా అయింది. ఏదన్నా
పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ పిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లే గ్రౌండ్ దొరికింది. ఇప్పుడు అదైతే బాగుంది. ఇప్పుడు అవి రెండు అయితే మా ఏరియాకి అయితే బాగానే అయింది, పర్వాలేదు. అంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి బాగుంది కనుక ఇప్పుడు మళ్ళీ మాగంటి సునీత గారు వస్తే ఇంకా మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అని అనుకుంటున్నాం. ఓకే.